సంగారెడ్డి ప్రభుత్వ ఐటీఐలో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. స్థానిక ఐటీఐలో వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు కూనవేణు, సామాజికవేత్త ధర్మరాజు, ఐటీఐ ట్రైనింగ్ అధికారి కళ్యాణి, ఐటీఐ సిబ్బంది గౌరీపతి, రాఘవేందర్, టి రాము, విజయ్ కుమార్, మల్లారెడ్డి, లక్ష్మయ్య, ఎజాజ్, హాజిం, రియాజ్, హలీం, శేషగిరి, గోపాల్, వరప్రసాద్, సాయి కుమార్, శ్రీనివాస్, సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు. వ్యక్తి ఆయన యొక్క జయంతి సందర్భంగా విచ్చేసినటువంటి మీ అందరూ కూడా మిమ్మల్ని చూస్తుంటే ముత్యాలను చూస్తే నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. కానీ పులుగడిగిన ముత్యాలు లేక మీ అందమైన ముఖాలను మిమ్మల్ని కన్న తల్లిదండ్రులకు నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకోటి రాగానే చూసా నేను ఎట్లున్నానంటే చాలా సంతోషం. ఎందుకంటే నేను చాలా ఇంజనీరింగ్ కాలేజ్ అక్కడిక్కడ పోతుంటా, ఎంట్రుకలేమో మొత్తం భూమి కాంతుంటాయి, పాయింట్లు చినిగిపోయినవి ఉంటాయి, మొత్తం అదొక ఫ్యాషన్ ఉంటుంది. కానీ నిజంగా చెప్తున్నా కదా భారతదేశం యొక్క ఇతిహాసాలు, భారతదేశం యొక్క పురాణాలు, భారతదేశం యొక్క గొప్పతనం మీరు నిజంగా మీ వెంట్రుకలను చూస్తుంటే, మీ ముఖాలు చూస్తుంటే ఎంత ముద్దుగున్నదంటే భారతదేశం గర్వించదగ్గటువంటి మీకు నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకోటి మా యువతరం చాలా సంతోషం. ఎందుకంటే మహిళలను ముందుండాలనేటువంటి దాని మీద మహిళలను ముందుంచి మీరు వెనుకకు ఒక క్రమశిక్షణతో ఎంత బాగున్నారంటే చాలా అద్భుతంగా ఉన్నటువంటి మీ క్రమశిక్షణ లాస్ట్ వరకు కూడా వాళ్ళు ఎంత క్రమశిక్షణతో ఉన్నటువంటి మిమ్మల్ని చూస్తుంటే నిజంగా చెప్తున్నా కదా, నాకు టిఫిన్ చేయాలని కాదు, భోజనం కూడా చేయ, రాత్రి కూడా భోజనం చేయ, మిమ్మల్ని చూస్తేనే నాకు కడుపు నిండిపోయింది అనేటువంటి విషయాన్ని అయితే నేను మరొకసారి మిమ్మల్ని అందరికీ కూడా హృదయపూర్వక. ఈరోజు ఈ కార్యక్రమానికి మన మేడం కళ్యాణి మేడం గారు ఎప్పుడు కూడా ఏమర్శించేటువంటి యువతరం అది మీరనేటువంటి విషయాన్ని కూడా తినడానికి ఇబ్బందులు కూడా చాలా భయంకరమైనటువంటి ఇబ్బందులు, తినడానికి కూడా తిండి లేనటువంటి పరిస్థితి వచ్చిన సమయంలో కూడా ఆయన ఏం చేసినట్టే ఉపాధ్యాయ వృత్తి కూడా స్వీకరించినటువంటి పరిస్థితి. దాని తర్వాత ఆయన ఒకటి దేవుని చూడాలి అనేటువంటి దాని మీద ఆయన ఎంతో మంది సాధువులు సన్యాసులతోని ఆయనతో డిబేట్ చేస్తే కూడా ఆయనకి ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో ఫలితం రాక చాలా అన్వేషణ, నిరంతరమైన అన్వేషణ ఏంటి, దేవుని చూడాలి అనేటువంటి దాని మీద చాలా రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తే కూడా ఎవరు కూడా ఆయనకు సరైనటువంటి సమాధానం దొరకక లాస్ట్ కు రామకృష్ణ పరమహంసను సంప్రదించడం జరిగింది. రామకృష్ణ పరమహంస కాళికాదేవి యొక్క పరమ భక్తుడు. ఆ భక్తుల దగ్గరికి ఆయన దగ్గర రామకృష్ణ పరమహంస దగ్గరికి పోయిన తర్వాత నేను ఆయన కూడా ఒకటేసారి గురువుగా స్వీకరించినాడు. ఎవరన్నా ఎట్లా చేస్తారంటే గురువుగా గురువుకే చాలా రకాలైనటువంటి ఏం చేసిండు, పరీక్ష చేసిండు. ఎవరికి? రామకృష్ణ పరమహంసకే పరీక్ష చేసి ఆయన మాట్లాడుతుంటే కూడా ఆయన నమ్మలేడు. ఆయన మొత్తం పూర్తిగా నమ్మకుండా చాలా రకాలైనటువంటి పరీక్షలు పెట్టి ఆయన ఏం ఆలోచన చేశాడు, లాస్ట్కు నాకు సరి అయినటువంటి గురువు రామకృష్ణ పరమహంస అనేటువంటి దాని మీదే ఆలోచన చేసుకుని ముందుకు పరిస్థితి ఆ రోజు వచ్చింది. అందరికీ నమస్కారం. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ప్రభుత్వ ఐటీఐ సంగారెడ్డి కాలేజీలో ఈరోజు స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని నేషనల్ యూత్ డే సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి గారు మరియు కోన వేణు గారు ముఖ్య అతిథులుగా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో మొదటగా జ్యోతి ప్రజ్వలన, తర్వాత తెలంగాణ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ స్టాఫ్ అసోసియేషన్ క్యాలెండర్ని ఆవిష్కరించడం జరిగింది. అదేవిధంగా మరి స్టాఫ్ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులందరూ కూడా మరి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాకు సహకరించినటువంటి
ఐటీఐ స్టాఫ్ మరియు వచ్చేసినటువంటి అతిథులు, మీడియా మిత్రులు, విద్యార్థులు, తల్లిదండ్రులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.